చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికొచ్చింది ఆ 3 ఏళ్ల చిన్నారి. అప్పటి వరకు పెళ్లిలో సందడిగా తిరుగుతూ అందరినీ నవ్వించింది. ఆ చిన్నారి చేసే అల్లరికి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. ఇక అక్కడున్న వాళ్ళు కూడా చిన్నారిని మురిపంగా ముద్దాడారు. అయితే అందరి మంచి వాళ్లలో ఓ కామాంధపు గుంటనక్క అక్కడే నక్కుంది. ఆ కామాంధుడి కళ్ళు అభశుభం తెలియని చిన్నారిపై పడ్డాయి. ఇక అప్పటికే పెళ్లి తంతు మొదలు కావడంతో అందరూ పెళ్లి హడావిలో ఉన్నారు. దీంతో ఇదే అదనుగా భావించాడు ఆ వ్యక్తి. ఆ పసిపాపను ఆడిస్తున్నట్లు నటించాడు. అనంతరం చర్చి వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదినే గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం వరుడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ 3 ఏళ్ల కుమార్తెను తీసుకుని గురువారమే వచ్చారు. కాగా మోరగుడి నుంచి దూదేకుల రహమతుల్లా అనే యువకుడు కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. రహమతుల్లా గురువారం రాత్రి చర్చి వద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు. శుక్రవారం మధ్యాహ్నం వివాహం అయిన తర్వాత చిన్నారి కనపడటం లేదనే విషయాన్ని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెదకడం ప్రారంభించారు. కాగా అంతకుముందే అందరూ పెళ్లి హడావిడిలో ఉండగా రహమతుల్లా చిన్నారిని మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశాడు. ఆపై మెరగనట్టు చర్చిలోకొచ్చాడు. అయితే అప్పటికే బాలిక కోసం వెతుకుతున్న కొందరు రహమతుల్లా చొక్కాపై రక్తపు మరకలు గమనించి అతన్ని నిలదీశారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో కొందరు చర్చ వెనుక ముళ్ల పొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. అలాంటి సంఘటన మన ఈ ప్రాంతంలో ఎప్పుడు నాకు గుర్తుండి ఎప్పుడు జరగలేదు. ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో మరీ దారుణంగా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఈరోజు ఆ తల్లి ఆవేదన చూస్తే, ఆ తల్లి పడే బాధ, తండ్రి కానీ వాళ్ళిద్దరి బాధ చూస్తే ఆమె ఇంకా నా కూతురు పొద్దున్నుంచి ఏం తినలే, నా కూతురుని చూడాలా అనే ఆలోచనలోనే ఉంది. అంటే ఆమె కూడా ఆ సంఘటన నుంచి కోలుకోలేని పరిస్థితి. ఈరోజు ఇలాంటి సంఘటనకు ఆమె మాట్లాడే పద్ధతి చూస్తే నేను కూడా ఇప్పుడే ఆమెతో చూస్తే మీరు కూడా చూశారు. ఈరోజు దీనికి అంతా కారణం ఎవడైతే ఒకరిని పోలీసులు పట్టుకున్నారన్నారు, పోలీసుల నిర్బంధంలో ఉన్నాడని చెప్తా ఉన్నారు. దీనికి కారణమైన వ్యక్తి అమ్మాయిని అత్యాచారం చేసి మరి దారుణంగా చంపిన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆ గాయాలు కానీ చిన్న పాపకు జరిగినటువంటి గాయాలు చూస్తే చాలా బాధాకరం. అంత కిరాతకంగా చేసేదానికి ఆ తల్లి ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. తాగిన మైకంలో వీడు చాలా దారుణంగా ప్రవర్తించినాడు. సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. రహమతుల్లాను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిందితుడు తప్పతాగి ఈ దారుణానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. మరోపక్క విషయం తెలియగానే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 10వ తరగతి వరకు చదివిన రహమతుల్లా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి కువైట్లో ఉండగా తండ్రి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మద్యానికి బానిసై మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దాని వల్లనే చచ్చిపోయింది. నా బిడ్డను చంపినాడు.